అనిపించింది ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయన్న అన్న నేను ఒక మూవీ లవర్ గా ఒక మెగా అభిమానిగా చెప్తున్నాను. బాలకృష్ణ ఇప్పుడే కాదండి, చాలా సంవత్సరాల నుంచి మంచి మంచి సినిమాలు తీస్తున్నాడు. సో డాక్ మహారాజు ఎలా ఉందంటే బాగుందండి. ఎలా ఉందంటే మన రాబిన్ హుడ్ స్టైల్లో ఉంది. సో ఒక రాజ్యంలో రాజు లేనటువంటి ఆ రాజ్యాన్ని కాపాడడం కోసము తన ప్రయత్నం ఏం చేశాడు, తన పోరాటం ఏం చేశాడు అనే సినిమాన. సో ఆ ముసుగు ధరించడం, ఆ నామం అనేది బాగుందన్న. విజయానికి వీరతిలకం లాంటిది అది. సో బాగా తీశాడు, ఆ గెటప్ బాగుంది. మన చిరంజీవి సినిమా తీసుకుంటే అది కొదమ సింహం అని ఒక సినిమా ఉంది. సారీ, కొదమ సింహం కాదు, కొండవీటి దొంగ. సారీ, కొండవీటి దొంగ అనింది. సో ఆ సినిమాలో ఆ ముసుగు వేసుకుని అది నల్ల దుస్తులు ధరించి ప్రజలకు మంచి చేసేది అనమాట. సో ఇప్పుడు కూడా బాలయ్య బాబు తీసే సినిమా డాక్ మహారాజు అలాంటిదే. సో అలాంటిది అనేది కాదు కానీ అది కొంచెం వేరే లెవెల్లో ఉండొచ్చు. సో బాగుంది, టీజర్ బాగుంది. బాగుందన్న. ఏంటంటే కొద్దిగా ఈ మధ్య కొంచెం ట్రోల్ అవుతున్నాయి, ఏదో పాతది కొద్దిగా తీసుకొచ్చి అదేదో తమిళ సినిమానో ఏదో దానిలోనే కొంచెం మ్యూజిక్ తీసుకొచ్చి కొట్టా అని. సో ఎంట్లో కొట్టినా సినిమా మాత్రం అదే, ఐ మీన్ ఆయన తమన్ అనేవాడు బాగా కొడుతున్నాడు మ్యూజిక్. ఈ సంక్రాంతికి బాలయ్య బాబు గారు దున్నేస్తారంటారా? దున్నుతానన్నా. ఎందుకైనా మంచిది. అంటే బాలయ్య బాబుది సంక్రాంతి సినిమా ఏదైనా కానీ మంచిగా ఆడుతున్నాయి. సో కొన్ని ఆడకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు ఇంతకుముందు చిరంజీవి మన బాలయ్య బాబు ఇద్దరు పోటీ పడుతున్నారు. అంతెందుకండి మొన్న 7 years బ్యాక్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 అని మన బాలయ్య బాబు అది మన సినిమా ఏది శాతకర్ని తీశాడు. సో ఆ సినిమా ఈ సినిమా పోటీ పడ్డాయి, చివరికి చిరంజీవి గెలిచాడు. సో ఇప్పుడు గేమ్ చేంజర్ వస్తుంది. సో గేమ్ చేంజర్ దీనికి పోటీ పెట్టకూడదండి. గేమ్ చేంజర్ ఒకవేళ పోటీ పెట్టినా కూడా ఇద్దరు పోటాపోటీగానే నడుస్తాయి. చూడు ఇప్పుడు ఒకటి చూడండి, మనం గేమ్ చేంజర్ అనేది నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళిపోతుంది. బాలయ్య బాబు నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లేదండి. ఒకవేళ ఉన్నా కూడా అమెరికాలో కొద్దిగా ఉంది. ఈ మధ్య అఖండతో కొంచెం పాపులారిటీ బాగా పెరిగింది. సో మొత్తానికి ఆ గేమ్ చేంజర్ సూపర్ హిట్ కావాలి. మన బాలయ్య బాబుది డాక్ మహారాజు కూడా హిట్ కావాలి. ఓకేనా?